మనం మన ఉల్టా ఎందుకంటే ముందు ఏవారు ఏం చెప్పిండ్రు డ్రైవర్ కు మొత్తం సోదరులు దింపని చెప్పిండ్రు. అంటే డ్రైవర్ ఏం చెప్పిండంటే సోదరులు దింపండి మొత్తం 600 ఎంత 3 టన్నులు వచ్చింది సోదరులు దింపండి కేసెస్లో అని చెప్పిండ్రు. అది దింపడానికి రాయికి ఏం చేసిందంటే మా చైర్మనే, నేను వైస్ చైర్మన్, ఆయన చైర్మన్, ఆయన ఫోన్ చేసిందా ఎవరికి ఇన్వాయిస్ ముఖ్యం కాదు. ఇన్వాయిస్ ముఖ్యం ఉంటే ఇంకో లోడ్ వస్తున్నది ఎంటకెళ్ళి వస్తే రాష్ట్రము అక్కడ నువ్వు దింపడానికి ఆ లోడు అక్కడ దింపమని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. ఎవరు ఏవగారు తప్పలేదు. ఇంకో లోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నైట్కి వెళ్ళింది ఆల్రెడీ అక్కడ దింపుదాం. ఈ ఉన్న బండి ఏంటంటే ఇది 625 సంచులు ఉన్నాయో సదరులు దింపని చెప్పింది మేడం గారు. డ్రైవర్ చెప్పిండు, అది చెప్పిండు. దానికి రాజకీయం ఏం చేసిందంటే ఎమ్మెల్యే గారు వస్తారు, ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం పెట్టుకొని 10 రోజుల్లో మేము మలుస్తున్నాం, మేము గొప్ప పని చేసినాము అదని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి ఆడ దోసో ఇడ దోసో దింపుదామని చెప్పేసి వాళ్ళు చెప్పి అది చేసి దానికి చేసి ఏం చేసిందంటే మాకేం చేస్తుందంటే ఎస్ఐ గారితో ఫోన్ చేపించింది భయపడికి. అంటే మాకు భయపెట్టిస్తారా ఏంది? ఇదేం రాజకీయం? రైతుల కోసం కదా మేము కూడా మాట్లాడేది. ఇది వ్యవసాయం అగ్రికల్చర్ సొసైటీ. దీంట్లో దింపితే రైతులకు సెంటర్ పాయింట్ ఇది, యాదల మండలం ఇది. దీంట్లో చేయాలి, దీంట్లో పంపిణీ చేయాలి. ఇది చేయకుండా దాన్ని ఏదో చేసి ఏం చేస్తే అయితే సార్ మీరు కానిస్టేబుల్ని పంపించేసి మేము అరెస్ట్ చేయమని చెప్పేసి లేకపోతే మీరు అడ్డుకోకుండా మీరేం చేయని చెప్పి ఏం చెప్తారు? తప్పు ఇది. రైతులకు సెంటర్ పాయింట్ ఇది. రైతులు ఎందుకంటే సభ్యత్వం ఉన్నది అందరికీ. రైతులంతా సొసైటీకి వస్తారు, సొసైటీలో పంపిణీ చేయాలి. దాని కాకుండా ఏమంటారు చెప్పిన అగ్గనూరులో ఒకటి సొసైటీ, యానాలో ఒక సొసైటీ,